హలో నమస్తే రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సరికొత్త రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్, పసందైన రుచులకు పర్మనెంట్ అడ్రస్ మన రుచి చూడు. సో ప్రతిరోజు కూడా సరికొత్త రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా 2 రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి. మరి ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? దిల్షుక్లో ఉన్న సరస్వతి గారు పరిచయం చేసుకుని ఆవిడ మనకు నేర్పించే వంటకాలేంటో నేర్చేసుకుందామా? నమస్తే సరస్వతి గారు, ఎలా ఉన్నారండి? ఓకే, మరి ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేస్తున్నారు? కంది వడలు, రాజసీమ స్పెషల్ కంది వడలు. ఓకే, కంది వడలు రాయలసీమ స్పెషల్ అన్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. కందిపప్పు, రైస్ పట్టించిన పౌడరు, కొత్తిమీర, ఆనియన్, కారం, జీరా, కర్డ్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరే. ఓకే, కంది వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తారు సరస్వతి గారు. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? పౌడర్ వేసుకోవాలి. ఏం పౌడర్ వేసారు? కందిపప్పు. ఏదో ఒకసారి తీసుకురండి. కందిపప్పు, బియ్యం రెండు మిక్స్ చేసేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా. కిలో కందిపప్పు, కిలో రైస్ కి పావు కప్పు కందిపప్పు యాడ్ చేసుకుని రెండు కూడా మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కంది బియ్యం పిండి పౌడర్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆయిల్ పెట్టుకోండి బౌల్. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి ముందే మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఓకే, సరస్వతి గారు ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీకు బౌల్ కావాలా? అవును. పౌడరు ముందుగా మిక్స్ చేసుకున్న బియ్యం పౌడర్, కంది మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ వేస్తున్నారు. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం, సరిపడా కారం. ఓకే, ఆనియన్స్ కొంచెం వేసారు. ఆనియన్స్ సరిపోతాయా? ఇప్పుడు కొంచెమే ఉంది కదా. ఓకే, జీరా, ఓకే, కొత్తిమీర, కర్డ్తో కలుపుకోవాలి. ఓకే, ఇక్కడ మనం పెరుగుతో కలుపుతున్నాం. మామూలుగా అయితే వాటర్ యాడ్ చేస్తాము. వాటర్ కాకుండా ఇలాగే ఉంటాయి. ఓకే, దీని ప్రత్యేకత ఏంటంటే మనం పెరుగుతో మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకి 4 days వరకు ఏం పోకుండా అలానే ఉంటాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయా లేకుంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి? క్రిస్పీగా ఉంటాయి. ఓకే ఓకే, మీ రాయలసీమ స్పెషలా? మీది రాయలసీమ అండి? అవును. ఓకే, ఏం చేస్తుంటారు సరస్వతి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, చాలా సిగ్గుపడుతూ ఉంటారు కదా బాగా. ఓకే, ఎన్నాళ్ళైంది పెళ్ళయి? 20 years అయిందా? ఇప్పటికే సిగ్గిపోలేదు అనమాట. పిల్లలు ఏం చేస్తున్నారు? బీటెక్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్. ఓ, బీటెక్ చదివే పిల్లలు ఉన్నారా? అలా అనిపించట్లేదు మీరు అసలు. చిన్న అబ్బాయి 9th క్లాసా? ఓకే, ఇద్దరు అబ్బాయిలే. మరి ఖాళీ టైం బాగా దొరుకుతుందో? ఎలాగో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి చాలా అంతా నాదే. ఓకే, ఏం పని చేస్తారు ఇంట్లో? అంటే ఇక టైలరింగ్, నా బ్లౌజ్ కుట్టుకుంటా. ఓకే ఓకే, బ్లౌజ్ స్టిచ్ చేస్తారు. ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ మొత్తం పని చాలా ఉంటుంది. మరి ఖాళీ టైంలో టీవీ కొని చూస్తుంటారా? అందరూ ఉంటారు. ఓకే ఓకే, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అత్తయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే సగం పని అయిపోతుంది. ఓకే, ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అన్ని వేసేసుకున్నారు, కలుపుతున్నారు. ఓకే, అలా కలిపేసుకుని ఏం చేయాలి? ఒక 10 minutes అలా పెట్టుకోవచ్చు. నానాలి పిండి. అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానితే మనం 4 days వరకు నిల్వ ఉంటాయి అన్నారు కాబట్టి టేస్టీగా ఉంటాయి. రైట్, ఆల్రెడీ మీరు నానబెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నారా? రెడీ చేసేసుకున్నారా? ఓకే, ఒకసారి చూద్దామా మరి? చూద్దాం. సో చూస్తున్నారు కదా, సరస్వతి గారు తయారు చేసిన ఈ బ్యాటర్లో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కంది బియ్యం పిండి మరపట్టి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకొని అందులోనే కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం కారం, పసుపు, అలానే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మొత్తంగా కర్డ్తో కలుపుకోవాలి. కర్డ్తో కలుపుకోవడం వల్ల మనకు 4 days పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మొత్తంగా నీళ్ళు లేకుండా ఇక్కడ మనం కర్డ్తోనే కలుపుకున్నాం. ఈ విధంగా 1/2 hour పాటు నానించినాక ఇది మంచిగా మనకి నిల్వ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ బ్యాటర్ రెడీ చేసేసి మనకి సరస్వతి గారు పక్కన పెట్టేశారు. మరి నెక్స్ట్ ఏం చేస్తారో అవన్నీ తెలుసుకుందాం. ఓకే సరస్వతి గారు, బటర్ రెడీ అయిపోయింది కదా. ఏం చేస్తున్నారు సరస్వతి గారు ఇప్పుడు? వడ చేస్తున్నా. ఓకే, వేసేసేయండి.
సరస్వతి గారు వడలు అన్నారు కదా, మీరు పకోడీలాగా వేసుకుంటున్నారు? మా సైడ్ అలానే అంటారండి అన్నిటిని. ఇట్లా కూడా అనుకో, వడలాగా అనుకోవచ్చు, పకోడీలాగా అనుకోవచ్చు. ఓకే ఓకే, అంటే మీ వైపు వడలు అంటే పకోడీలానే ఉంటాయి. ఏటైనా వడలే అంటారు అన్నమాట. ఓహో, ఎలా ఉన్నా ఆ షేప్తో సంబంధం లేదనమాట, వడనే అంటారు. ఓకే ఓకే, మీ రాయలసీమలో అలా పిలుస్తారనమాట. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ వాళ్ళు. అమ్మ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారా? ఓకే, మీరు బాగా వంటలు చేస్తారా? బాగా చేస్తారా? ఏ రెసిపీస్ బాగా చేస్తూ ఉంటారు? ఆల్మోస్ట్ అన్నీ అండి. అంటే వెజ్ స్వీట్ భక్ష్యాలు, స్వీట్స్ కూడా బాగా తయారు చేస్తారు. ఓకే, పండుగల పూట చేస్తూ ఉంటారా లేకుంటే నార్మల్గా ఇంట్లో ఏ టైంలో అందరికి పెడుతూ ఉంటారా? నార్మల్గా చేస్తుంటారా? ఓకే, ఖాళీ టైం మరి దొరికేటప్పుడు ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం, పేపర్ చదవడం. పేపర్ చదువుతారా? పేపర్లో అంటే ఎలాంటి న్యూస్ చదువుతారు? మామూలు అంటే ఏ న్యూస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చదివేందుకు? న్యూస్ అనేం లేదు, ఫ్యామిలీ పేపర్. ఓకే, అందులో వసుంధర పేపర్ ఉంటే చాలా. ఓకే, ఇంకా షాపింగ్ బాగా చేస్తూ ఉంటారా? ఎలాగా అబ్బాయిలు కాబట్టి, అమ్మాయిలు ఉంటే షాపింగ్ ఎక్కువ ఉండేది, ఇంకా అబ్బాయిలు కాబట్టి పెద్ద షాపింగ్తో పని లేదనమాట. మీ వారు ఏం చేస్తుంటారు సరస్వతి గారు? కాంట్రాక్ట్ చేస్తారు. కాంట్రాక్టర్. ఓకే, హెల్ప్ చేస్తూ ఉంటారా? మరి ఏమైనా ప్లాన్స్ ఇస్తూ ఉంటారా? ఏం లేదండి. ఇలా ఉండాలి అలా ఉండాలి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు. 10th వరకేనా? అప్పట్లో అప్పుడే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేయలేదా? ఓకే రైట్. ఓకే, మరి ఇది అయిపోయినట్లేనండి, ఒకసారి టర్న్ చేసుకుందామా? ఓకే, ఇవి చూస్తుంటే మాకు పకోడీలాగే అనిపిస్తుంది, కాకపోతే కంది వడలు అన్నారు, టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే హెల్త్ ప్రాబ్లంగా బాగుంటుంది. శనగపిండి అయితే కొంచెం గ్యాస్ అలా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఎన్ని తిన్నట్టు ఏం అనిపించచ్చు. ఓకే ఓకే, మామూలుగా మనం శనగపిండితో చేసుకునే పకోడీలు కానీ వడలు కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా మనం కంది పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ పరంగా కొంచెం మంచిది. ఓకే, సాయంత్రం స్నాక్స్కి ఇది చాలా బాగుంటుంది కదా, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి బాగుంటుంది, స్నాక్స్కి బాగుంటుంది. రైట్. ఓకే, మీరు బయటికి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. సండేస్ అట్లా వెళ్తూ ఉంటారా? హాలిడేస్కి వెళ్తూ ఉంటారా? తక్కువ, 1 yearకి ఒకసారి వెళ్తుంటాం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి 1 yearకి ఒకసారి వెళ్తూ ఉంటారా? ఓకే, ఏంటి మీ ఊరి స్పెషల్? అనంతపురం. అనంతపురం అంటే కరువు ప్రాంతం అంటారు కదా, ఇంకా కరువేనా? ఇప్పుడు అలానే ఉంటుందా? అలానే ఉంటుంది. ఈ మధ్య ఏమైనా మార్పులు వచ్చాయా? ఏం లేదండి, ఇంకా వర్షాలు లేవు అసలే. అలానే ఉందా? ఓకే, హైదరాబాద్ అయితే నచ్చిందా, మీ ఊరే నచ్చిందా? హైదరాబాద్ నచ్చింది. ఓకే, 20 years అయింది కదా, ఇంకెక్కడనే ఉన్నారా? అవును. ఓకే, అయిపోయా సరస్వతి గారు? అయిపోయాను. తీసేసుకుందామా? ఆపేసాను స్టవ్. ఓకే ఓకే, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఉల్లిపాయలు మనం కొంచెం వేసుకున్నా సరే మనకి అక్కడక్కడ అది కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్. ఓకే ఓకే, అయిపోయిందా సరస్వతి గారు? అయిపోయిందండి. ఓకే, సర్వింగ్ బౌల్ తీసేసుకుందామా? ఓకే, ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఓకే, వేసేసేయండి. చక్కగా ఉల్లిపాయలు, క్యారెట్, మిర్చితో డెకరేట్ చేశారు, చాలా బాగుంది. చాలా సైలెంట్ అనుకుంటానండి మీరు. సైలెంటానా? సైలెంట్. అవునా? అసలు మాటలు కూడా రావట్లేదు. ఇంట్లో మీ వారిపైన అరుస్తారు కదా, ఇక్కడ కష్టమేమో కానీ. ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ. రాయలసీమ కంది వడలు టేస్ట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, సరస్వతి గారు తయారు చేసి చూపించిన రాయలసీమ స్పెషల్ కంది వడలు నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకోసం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉన్నాయో. వావ్, తింటూ ఉంటే చాలా, ఆ సౌండ్ మీకు అర్థమవుతుంది కదా, క్రిస్పీగా అనిపిస్తున్నాయి. చాలా 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 బాగున్నాయి. ఏమో అనుకున్నాను కానీ, అట్లా సిగ్గుపడుతూ చేశారు ఎలా ఉంటాయేమో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి. అందుకే పక్కాగా చెప్పారు చాలా బాగుంటాయి, తిన్నాక చెప్పండి అని చెప్పేసి. మాటలు తక్కువ చేసినా ఐటెం మాత్రం చాలా బాగుందండి. మరి ఇంట్లో నచ్చితే వెంటనే ట్రై చేసి చూడండి. సరస్వతి గారు ఫస్ట్ రెసిపీ కంది వడలు చాలా